ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరికుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈ యొక్క షిలోహ్ కృపా సందేశాల ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. మీలో చాలామంది తెలియచేస్తున్న మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, సహాయ సహకారాలు, మీ ప్రార్థన విన్నపాలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాం. మేము చాలా సంతోషపడుతూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా ఈ యొక్క సందేశాన్ని వింటున్నట్లయితే ఈ సందేశాన్ని ఇతరులకు పరిచయం చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మంది ఈ వాక్యం విని బలపరచబడేటట్లుగా సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈరోజు ఒక శ్రేష్టమైన అంశంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. యేసయ్య మన జీవిత ధోనిలో ఉంటే, మీ జీవితం అనేటువంటి ధోనిలో యేసయ్య ఉంటే, మీ జీవితం అనేటువంటి ఆ ధోనిలో, పడవలో శిష్యులతో పాటు యేసయ్య కూర్చున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరిగినాయో, మన జీవితం అనేటువంటి ధోనిలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన ప్రయత్నంలో, మన ప్రయాసలో మనతో ప్రభు ఉంటే ఎలాంటి కార్యాలు పొందుకుంటామనేటువంటి విషయాన్ని మీ ముందుంచడానికి సమయంలో ఇష్టపడుతున్నాను. చూడండి, మొదటిగా మన ధోనిలో యేసయ్య ఉంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి 7 వచనాలు చదివితే, యేసయ్య మన ధోనిలో ఉంటే అప్పటి వరకు వారికి దీవెన అనేటువంటిది లేదు, అప్పటి వరకు వారికి సమృద్ధి అనేటువంటిది లేదు, అప్పటి వరకు వారు చేతులతో కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోలేకపోయారు. రాత్రంతయు వలలు వేశారు కానీ ఒక్క చేప కూడా వారికి పడలేదు. అయితే యేసయ్య ఆ ధోనిలో వచ్చి వారితో అంటున్నాడు, మీ ధోనిను లోతుకు నడిపించి అక్కడ వలలు వేయండి. మరి ఏం జరిగింది? యేసయ్య చెప్పిన మాట చొప్పున వాళ్ళు వలలు వేస్తే విస్తారమైనటువంటి చేపలు వారు పట్టుకున్నారు. వారు వలలు లాగుటకు కూడా వారికి శక్తి చాలనంత సమృద్ధి వారికి అనుగ్రహించబడింది. కారణం ఏంటి? యేసయ్య వారి ధోనిలోనికి వెళ్ళి వారితో చెప్పిన ఈ మాటను బట్టి విస్తారమైనటువంటి దీవెనలు కలిగాయి. ఎంతకాలం ఒంటరిగా ఉంటావు, ఎంతకాలం ఫలింపలేని స్థితిలో ఉంటావు, ఎంతకాలం అభివృద్ధికి నోచుకొని ఆమడ దూరంలో ఉంటావు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. రా యేసయ్య దగ్గరికి, నీ ధోనులను, నీ జీవితం అనేటువంటి ధోనిలోనికి, నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించు. అప్పుడు ఆయన వచ్చి ఆ ధోనిని లోతుగా నడిపించేటట్లుగా విస్తారమైన దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం, క్షేమం, సమృద్ధి కలిగేటట్లుగా ఒక్క మాట ఆజ్ఞాపించి ఆ ధోనిలో ఆశీర్వాదాలు నీకు చూపిస్తాడు. ప్రియులారా, ఇంతవరకు యేసయ్య లేకుండా ప్రయాణం చేశారు వాళ్ళు, కనుక విస్తారమైన కొరతను అనుభవించారు. వారు యేసయ్యని కలిగి ఉన్నారు, విస్తారమైన సమృద్ధి కలిగినటువంటి వారుగా మారారు. నిజమే, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఆయన లేనటువంటి ప్రయాణం చేసి ఎంతో నష్టపడి, కష్టాలు పాలై, సమస్యలు కొని తెచ్చుకొని ఇబ్బంది పడినటువంటి పని దినాలు నాకు గుర్తున్నాయి. కానీ ఎప్పుడైతే నా జీవితంను ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చానో, నా జీవితంలోకి యేసయ్యను చేర్చుకున్నానో, నా జీవితం అనే ధోనిలోనికి యేసయ్యను ఆహ్వానించి నేను రక్షణ పొందాను, ఆ మరుసటి నాటి నుండి దేవుని యొక్క కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు యేసయ్య నీ జీవితంలోనికి వస్తే విస్తారమైన దీవెనలు మొదట కలుగుతాయి. రెండో విషయం ఏంటంటే, యేసయ్య నీ జీవితంలోకి వస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం చదివితే, మిక్కిలి నిమ్మలముగాను సమాధానకరంగా ఉందంట. చూసారా, అప్పటి వరకు తుఫానులు, అప్పటి వరకు కెరటాలు, అప్పటి వరకు అలలు ఎగిసి పడుతున్నాయి, అప్పటి వరకు వారి యొక్క మార్గం ఇక ముందుకు సాగుతుంది అనేటువంటి నమ్మిక లేదు. యేసయ్య ఎప్పుడైతే ఆ ధోనిలో ఉన్నప్పుడు ఆయనను వారు లేపారో, ఎప్పుడైతే ధోనిలో ఉన్నటువంటి యేసయ్య ఆ గాలిని, సముద్రాన్ని గద్దించాడో, వెంటనే మిక్కిలి నిమ్మలం అయిపోయింది. కారణం ఏంటి? అప్పటి వరకు అల్లకొల్లోలం, అప్పటి వరకు అగమ్యం, అప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఆహాకారాలు చేసినటువంటి ఆ మనుషులు గొప్ప సమాధానంతో నింపబడ్డారు.
ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది లేనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టి నీ జీవితంలో ఒక సమాధానం అనేటువంటి లేని స్థితిలో తీసుకెళ్ళచ్చు. కానీ ఇప్పుడైనా సరే నీ జీవితంలో యేసయ్యను నువ్వు కనుక చేర్చుకుంటే ఆయన ఇచ్చే గొప్ప సమాధానం నీ జీవితంలో నది వలె ప్రవహిస్తుంది. నెమ్మది పొందుకుంటావు, సమాధానం పొందుకుంటావు. సమాధానం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది, కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఆ దీవెన కావాలంటే యేసయ్యని ఇప్పుడే నీ జీవితంలోనికి, నీ కుటుంబం అనేటువంటి ధోనిలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. మూడోదిగా చూస్తే యోహాను సువార్త 6:21 యేసయ్యని ఎవరైతే వారి యొక్క ధోనిలోకి చేర్చుకుంటారో, వారి కుటుంబం అనే ధోనిలోనికి, వారి జీవితం అనే ధోనిలోనికి చేర్చుకుంటారో, వారు చేరాల్సినటువంటి గమ్యస్థానానికి వారిని ఆయన నడిపిస్తాడు. చూడండి, మనము చేరవలసినటువంటి గమ్యస్థానానికి దేవుడు నడిపిస్తాడు. ప్రయాణం ప్రారంభించావు, పని ప్రారంభించావు, మరి వ్యాపారం ప్రారంభించావు, అంతం వరకు ముందుకెళ్తుందా? చూసావా? ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, మధ్యలోనే ఆగిపోయావు కదా. ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో నేను అనవసరంగా చేయి పెట్టాను, అనవసరంగా పని తలపెట్టాను, అనవసరంగా అని చెప్పి చాలాసార్లు మనం విసిగి వేసారిపోతుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ చేయాలనుకున్నటువంటి నీవు చేరాల్సిన గమ్యస్థానానికి, నీవు కోరినటువంటి రేవుకి, నీవు అనుకున్నటువంటి స్థలానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను కోరిన రేవుకు నడిపిస్తాడు. వారు ఆయనకు మొరపెట్టిరి, ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను, వారు కోరిన రేవునకు వారిని నడిపించెను. ఈరోజు ఏం కోరుతున్నావు? కష్టాల్లో ఉంటే నెమ్మది, దుఃఖంలో ఉంటే సంతోషం, బాధలో ఉంటే ఆదరణ. ప్రియులారా, మరి ఆ అల్పమైనటువంటి స్థితిలో ఉంటే దేవుని యొక్క సమృద్ధి నువ్వు కోరుతున్నావు. అయితే కోరినటువంటి స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతున్నావా? ఎందుకంటే నీ అంతటి నీ ప్రయత్నము సఫలీకృతం చేయబడాలంటే అసాధ్యం. కానీ నీ ప్రయత్నాన్ని బలపరచడానికి యేసయ్య నీ జీవితం అనే ధోనిలోనికి నువ్వు ఎప్పుడైతే చేర్చుకుంటావో నీకు నెమ్మది కలుగుతుంది. చూసారా, వారు ఆయనను చేర్చుకున్నారు ధోనిలోనికి, వారు కోరిన రేవుకు నడిపించబడింది. చాలామంది చెప్తుంటారు, మధ్యలో ఆగిపోయామండి, వ్యాపారం ఆపేశాం, కుటుంబం ఉద్యోగం విషయంలో ఆపేశాం, మరి చదువు ఆపేశాం, ప్రయాణం ఆపేశాం, ఇల్లు కట్టడం ఆపేశాం, మరి అనేక ప్రయత్నాలు, వివాహ విషయాలు ఆపేశాం, గర్భఫలం విషయం ఆపేశాం. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నీ జీవితం అనేటువంటి ధోనిలోనికి యేసయ్య లేకపోతే ఆగిపోవడమే. ఎందుకంటే యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాడో, నీవు నీ జీవిత నావకు ఆయన చొక్కానిలాగా, నీ జీవిత నావకు ఆయన ఒక తెరచాపలాగా, నీ జీవిత నావకు ఆయన ఒక తెడ్డులాగా నీకు సహాయాన్ని నీకు అందించి నిన్ను కోరిన రేవుకు నడిపిస్తాడు. నిజంగా ఆయనే మన నావికుడు, ఆయనే మన నాయకుడు, ఆయనే మన యొక్క తోడుగా ఉంటే, ఆయన్ని మనం ఆధారం చేసుకుంటే ఎంత అద్భుతం అండి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనము మన ధోనిలోనికి ఆహ్వానించాలి. చివరిగా మత్తయి సువార్త 14:22 ఉంటుంది. ఏమనంటే, ఆయన్ని ఎవరైతే ధోనిలో చేర్చుకుంటారో వారు ఎప్పుడు ఒకేలాగా ఉండరంట. ఎప్పుడు ఒకవైపే ఉండరు, ఆయన రెండో వైపుకు వారిని తీసుకెళ్తాడు. పడినటువంటి కష్టాలు చాలు, పడిన నిందలు చాలు, పడినటువంటి శ్రమలు చాలు, పడినటువంటి కృంగుబాటు చాలు, అనుభవించిన ఒంటరితనం చాలు. ఇక నుంచైనా నీ జీవితంలోనికి యేసయ్యని కనుక నువ్వు చేర్చుకోగలిగితే ఈ దరిని నీవు ఉండవు, నీవు ఆ దరికి చేర్చబడతావు. కష్టాల వలయంలో ఉండవు, సంతోషాల బాటలోకి నడిపించబడతావు. శ్రమలనే మార్గంలో ఉండవు, ఆశీర్వాదాల వలయంలో కొనసాగించబడతావు. కారణం ఏంటంటే నీ ధోనె, నీ కుటుంబం అనే ధోనె, నీ జీవితం అనే ధోనిలో యేసయ్యను నువ్వు చేర్చుకో. కనుక పిల్లరా, ఇంకా యేసయ్య లేనటువంటి ప్రయాణం, యేసయ్యకి దూరంగా ఉండి ప్రయాణం, యేసయ్యను చేర్చుకోలేనటువంటి ప్రయాణం నువ్వు చేస్తున్నావేమో
ఈ వాక్యం విన్న తర్వాత ఆయన పరిశీలన చేసుకుని ఒక్క మాట నీ హృదయం మీద చేయి వేసుకొని, ప్రభువా ఇంతకాలం నీవు లేని ప్రయాణం నా జీవితంను ముందుకు సాగనీయకుండా చేసింది, ఇక నుంచైనా నీతో ప్రయాణం చేయటానికి నేను ఇష్టపడతానని నీవు కనుక ఒక చిన్న మాట ప్రభుతో చెప్పగలిగితే, ఈ క్షణమే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలను అనుభవించబోతున్నావు. ఆ దీవెన్ని కలుగును గాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఎంతమంది నీవు లేని దోణిలో నాయకుడిగా, నావికుడిగా నీవు లేనటువంటి ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో వచ్చిన ఇబ్బందులను బట్టి ఆగిపోయారు, అలసటను బట్టి సోలిపోయారు, బలహీనతలను బట్టి కృంగిపోయారు, నిరాశ నిట్టూర్పుల వలయంలో చిక్కుకుపోయారు, దారి ముందుకు కానరాక అర్ధాంతరమైనటువంటి స్థితిలో అలసిపోయారు. ఆ బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలనాడు పేతురు, యోహానులు వారి దోణిల్లోనికి యేసయ్యని చేర్చుకొని కోరిన రేవుకి నడిచినట్లుగా ఈ బిడ్డలు ప్రార్థిస్తుండగానే వారు నడిపించబడుదురుగాక. అద్భుతం వారి పట్ల మీరు జరిగించి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చక్కని సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.